కాఠ్మండూలో యజమానలింగం 8 పరమశివుని యొక్క మూర్తులే. అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది. గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది, ఇంకొంచెం చల్లగా ఉంటాయని. హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతమ్మని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం, అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్ళి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు, స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి, భర్తని తనయందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యాస్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో, కానీ నేను భరించలేనని మీరు వీర్యస్ఖలనం చేయించారు పరమశివుడి చేత, భూమి చేత భరింపచేశారు. అందుకని మీకు నేను శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా, అపత్యం స్త్వేషు దారేషు యస్మాన్నోత్వాదయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. పార్వతీదేవి శపించింది. ఏమని, అపత్యం స్త్వేషు దారేషు, దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి ఇహ సంతతి పుట్టారు, ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు. అక్కడితో 33 కోట్ల దేవతలు ఆగిపోయారు. ఇహ ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య 33 కోట్లే. మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది. దేవతల సంఖ్య ఆగిపోయింది. దేవతలు అయిపోయారు. వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది, భూమి కనపడింది. నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు. నువ్వు ఒక్కటివే, నీకు భర్తలనేకం పొమ్మంది. అందులో వావివరసలు లేకుండా ఉంటాయి. ఎందుకని, తండ్రి గారు భూమిపతే, కొడుకు గారు భూమిపతే. తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు, ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు. అందుకని అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి, నీకు బోల్డ్ మంది భర్తలు అవతల బొమ్మంది. ఎందుకని, తన భర్త వీర్యం తను పొందకుండా చేసింది కాబట్టి అని. ఇంకొక మాట అంది, నువ్వు ఒక స్వరూపంతో ఉండవు, అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు. అందుకని చవిటి నేల, ఊషర క్షేత్రం, సస్యశ్యామలం, ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది. ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు, కానీ శివమహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు. అగ్నిహోత్రుడి వంక చూసింది, భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు మంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు. ఇవన్నీ అమ్మవారి శాపాలు. కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఇచ్చినటువంటి శాపాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు. అత్యంత ప్రమాదకరం ఏమిటంటే, భార్యా భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు. అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం. పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు. సరే, దాని గురించి నేను పెద్ద చర్చ చేయదలుచుకోలేదనుకోండి. అందుచేత అమ్మవారు శపించింది. సరే, ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పరమశివుడికి కామమే ఉంటాయి. ఆయనకి
లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు కానీ కానీ అది వాళ్ళు భూమిని చూపించారు. భూమిని చూపించడంలో అరెరే రేతస్సు ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన. వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయాయి. వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యయ్యో మహానుభావ, మేము బుద్ధి లేక పరమశివుని యొక్క రేతస్సు భూమి మీద పడేటట్టు చేశాం. ఈనాడు దేవతలకి నాయకుడు లేడు, మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు. బ్రహ్మగారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటివాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ముందు డయాగ్నోసిస్, ఏం చెయ్యి ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటే ఊళ్ళో ఫలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు. ముందు డయాగ్నోసిస్ ఆయన చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం. ఆవిడ శపించేసింది పార్వతీదేవి, అపత్యం స్వేషు దారేషు, దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. కాబట్టి ఇప్పుడు భరించేవాళ్ళు ఎవరు? పైగా మీకెవరికైనా ధైర్యం ఉందా? పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారికి తెలిస్తే? అందుకని ఎవరూ రారు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది, తనకి తోడ పుట్టిందో ఒక ఆవిడుంది. ఎవరు? హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి. తన అక్కగారే కాబట్టి బహుశः గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు. అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి. ఎక్కడుంది ఇంకా శివవీర్యం? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే. అందుకని తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు. అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి. అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది. ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు. ఏమని? గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య దద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. అమ్మా గంగా, దేవతలందరూ కోరుతున్నారు, పరమశివుని యొక్క రేతస్సు నా యందు ఉన్నది, దాన్ని నీ యందు విడిచిపెడతాను, నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు. అంటే తస్య దద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట. ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్, చక్కనైన రూపాన్ని పొందిందిట. అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి. సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి? సర్వావయవముల యందు తృప్తిని పొందిందిట గంగ. పూర్ణాయుర్దాయము కలిగిన వాడు, గొప్ప తేజస్వి, వీర్యవంతుడు, తెలివైన వాడు, ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్య యందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య యందు సమాగమించినటువంటి వాళ్ళకి అపారమైన తేజోవంతులైన కుమారుడు జన్మిస్తారు. ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం, నా సొంతంగా చెప్తున్నది కాదు. అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచక ప్రవృత్తున్న పిల్లలే పుడతారు. అందుకని బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది. అందుకని దివ్యం రూపమధారయత్, ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది. ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి. ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్ళేటప్పుడు అపారమైన ఉడుకుదనం ప్రసరించింది. శివ తేజస్సుని భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత భరించలేక దాన్ని తీసుకుని వెళ్ళి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది. ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము వెండి పుట్టేట. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ అన్నారు వాల్మీకి మహర్షి. ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? పరమశివ వీర్యంలోంచి వచ్చాయి. అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది. అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది. అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది. అందుకే మళ్ళీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు.
ఇవి మళ్ళీ ఇవన్నీ వెళ్ళి ఈ సీసము తగరములో కరిగిపోతుంది, తగరము రాగిలో కరిగిపోతుంది, రాగి వెండిలో కరిగిపోతుంది, వెండి బంగారంలో కరిగిపోతుంది, బంగారాన్ని పాదరసం తినేస్తుంది. ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది. బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది. అక్కడ దివ్యం శరవణం చైవ, అక్కడ తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం అన్నారు. రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడే శరవణభవుడని పిలిచారు. అవి నిజానికి బీజాక్షరాలు. ఆయనది షడక్షరి మహామంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అవే శరవణభవ. ఆయనకి శరవణభవ అన్నది బీజాక్షర సంయుక్తమైన నామం. సుబ్రహ్మణ్యేశ్వర ఎందుకు వచ్చింది అంటే సు అంటే శుద్ధమైన బ్రహ్మణ్య స్వరూపమైనది. ఆయన అగ్నిహోత్రం తీసుకొచ్చినటువంటి వీర్యము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయనకి పావకుడు అని పేరొచ్చింది. ఇలా జన్మించినటువంటి పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి కదా శిశువుకి, ఎవరిస్తారు పాలు? అందుకని వీళ్ళు గబగబా చూశారు దేవతలందరూ. ఎవరిని పిలవాలనుకున్నారు? కృత్తికలు కనపడ్డాయి. కృత్తికలంటే ఆ 6 కృత్తికలు నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి. వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ కృత్తికల్ని పిలిచి పాలిమ్మన్నారు. వాళ్ళన్నారు తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దధు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితః. అలాగేనయ్యా మేము పాలిస్తాం, కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేమెందుకు ఇస్తాం పాలు? పుట్టినవాడు సామాన్యుడా, శివకుమారుడు. అటువంటి పిల్లవాడికి తల్లి అన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే. అందుకని మా పిల్లవాడన ఆయనకి పేరు పెడితే మేము ఆయనకి పాలిస్తాం. ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి దేవసేనకి నాయకుడైతే కానీ తారకాసుడు సంహరింపబడ్డావు. అలాగే తప్పకుండా పిలుస్తాం, మీరు పాలివ్వండి అన్నారు. కృత్తికలు 6 పాలిస్తుంటే 6 ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు, షణ్ముఖుడు అయ్యాడు. 6 ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు. ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడు ఆయన. జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు. అమ్మయ్య, ఇటువంటి పిల్లవాడు జన్మించాడరా, ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు. అక్కడే చెప్తారు సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్ష శిలాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆయన యొక్క కాంతి చేత, శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించిందిట. అంత కాంతులు పుట్టేశాయి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు. ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. భక్తిశ్చయ కార్తికేయో కాకుచ్చ భువిమానవ. ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధాభక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. సరికదా వంశం నిలబడుతుంది. నిలబడి ఇంతకుముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు. అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు. నేను స్కందసాలోక్యతాం వ్రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు. అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి. కానీ చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. భాష్యం రాస్తూ 32వ సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు చోట. ఇది చదివారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. చదివి సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి? అసలు పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి ఇది అర్థం కాక
20 సంవత్సరముల పాటు కనపడ్డ ప్రతి పండితుణ్ణి అడిగారు, మీకు ఈ విషయం ఏమైనా తెలుసా అని. అందరూ పండితులు అయ్యో మాకేమిటో తెలియదండి, ఆ విషయం మేము ఎక్కడా వినలేదనేవారు. ఆఖరణ ఒకసారి 18 పురాణాలని తమిళ భాషలోకి అనువదించిన ఒక మహాపండితుడు ఎలా అయినా చంద్రశేఖరులకి విషయం చెప్పాలని పరిశ్రమించి భిక్షావందనం చేసి ఒక రోజున చంద్రశేఖరులకు వచ్చి చూపించాడు ఎక్కడదో ఈ రహస్యం. త్రిపురా రహస్యము అనేటటువంటి దాంట్లో మాహాత్యకాండలో ఉంది రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి. అందులో అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఏమిటా రహస్యం అంటే, సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు, పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలముల యందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి? వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కళ వచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించంట, రాక్షసుల్ని చంపేసేంట, ఇలా కళ వచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగారు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయన నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి. నీకు వేదం అంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి. ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది, వచ్చి ఇంకా దేవతలకి నువ్వు నాయకుడివై రాక్షసుల్ని చంపాలని కోరిక ఉంది నీకు అన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మవాదికి సంతతము బ్రహ్మమును దర్శించేవాడి నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. వాడు సత్యం చెప్పడం కాదు, వాడు అన్నది సత్యం అవుతుంది. బ్రహ్మం పరమేశ్వరుడు దాన్ని సత్యం కింద మార్చేస్తాడు. అందుకని మరి సనత్కుమారుడికి కలొచ్చింది దేవతలకి నాయకుడు అవ్వాలని. ఎలా ఇప్పుడు దాన్ని సత్యం చేయడం? ఆయనేమో బ్రహ్మజ్ఞాని, ఆయనకి లోకంలో శత్రువు లేడు, మిత్రుడు లేడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తర్యేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనరః. ఆ స్థితిని పొందినవాడు ఎలా? అందుకని పార్వతీ పరమేశ్వరుడు కదిలొచ్చారు. కదిలొచ్చి నిలబడ్డారు. ఆయనకి ఇక్కడ బ్రహ్మం అక్కడ బ్రహ్మం ఏమిటి? నమ చోరాయిచ శేష్ప్యాయిచ ఫేన్యాయిచ శకత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ, ఎక్కడ చూసినా బ్రహ్మమే ఆయనకి. ఆ బ్రహ్మంలో బ్రహ్మం మళ్ళీ పరమశివుడు వస్తే కొత్త బ్రహ్మం ఏమిటి? అంతా బ్రహ్మమే. అందుకని ఆయన ఏం లేవలేదు, నమస్కారం చేయలేదు, అంతా శివుడే, కొత్త శివుడే ఉన్నా కానీ అలా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమో నీకు జ్ఞానినని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడినై వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తానన్నాడు. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి, నువ్వే నేను, నేనే నువ్వాహం బ్రహ్మాస్మి, ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంకా శాపం ఏమిటన్నారు. శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తానన్నాడు. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం ఉందా అంటే, వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటాడేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలు నా దగ్గర మాట్లాడకన్నాడు ఆయన. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది, ఓ నువ్వు నాకు వరం ఇస్తావా అన్నాడు. అంటే నేను ఇవ్వడం ఏమిటి? బ్రహ్మం బ్రహ్మానికి వరం ఇస్తుందా, ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుగ్గా పుట్టన్నాడు. తప్పకుండా పుడతాను మీకు కొడుగ్గా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు నన్ను కుమారుడుగా పుట్టమని, అందుకే మీకే కొడుగ్గా పుడతాను. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది చూస్తోంది పాపం సనత్కుమారుడు అంతటి వాడు నాకు కొడుకు. ఇప్పుడు ఏమండి, భర్త కొడుకుట్టాలని పూజ చేస్తుంటే భార్య మళ్ళీ ఏమన్నా నా సంగతి చెప్పండి, నా సంగతి చెప్పండి అంత కదా. ఆయన పూజ చేస్తున్నాడంటే తనకి ఆయనకి కలిసే పుడతాడని కదా అనుకుంటుంది. ఆవిడ తెల్లబోయింది, ఇదేమిటి ఇదే కొత్త మిలికి పెట్టాడేమిటినా, నీకే పుడతా, అసలు అలా ఎలా పుడతాడు? సృష్టికి విరుద్ధం కదా అది.
అంటే పరమశివుడు ఎంత దూరం ప్రణాళిక వేసేసాడో చూడండి. తారకాసురుడు వరం అడుగుతాడన్న విషయం కూడా పరమశివుడికి తెలుసు. ఆయనకి తెలియదే ఉంటుందండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి పరమశివుడు అంటే. ఆయన ఒకనాడు ఉండేవాడా, ఒకనాడు లేనివాడా? ఎప్పుడూ ఉంటాడు ఆయన. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తనకి కుమారుడిగా స్వీకరిస్తానని సంతోషపడ్డారు. పార్వతీదేవి అంది, సరే నువ్వు ఆ మాట అన్నావు బానే ఉంది, ఆయన అడిగారు నువ్వు వరం ఇచ్చావు, నువ్వు నాకు కొడుగ్గా పుట్టని శివుడు అడిగాడు, నేను నీకు కొడుగ్గా పుడతానని నువ్వు అన్నావు. భార్యకి భర్తకి భేదం ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తారా? భర్త అడిగితే భార్య అడిగినట్టే. అందుకని ఆయనకి కొడుకుగా పుడతానంటే నాకు కొడుకుగా పుట్టినట్టే. అంతేగాని మళ్ళీ నీకు పుట్టను ఆయనకి పుడతానంటే ఏంటి? అందుకని నువ్వు నాకే పుట్టాలి. ఆయన అన్నాడు, అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలాంటిది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకుని నీ కడుపున జన్మించనన్నాను. ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా? నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? అందుకని మనం ఒక రాజీ చేసుకుందాం ఉంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను, తీసుకో అన్నాడు. ఆగు, పరీక్ష చేసుకోవాలి కదా, ఓసారి నీ తల మీద పెడతానన్నాడు. ఆయన పరుగు మొదలెట్టాడు. ఆయనకి తెలియక పరమశివుడికి నిజంగా తల మీద పెట్టేస్తే బూడిదైపోయేంత అవివేకి ఆయన. అంటే ధూర్తులైన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి. అందుకని పరిగెడుతున్నాడు. పార్వతీదేవి మహాపతివ్రత, ఆవిడ సర్వజ్ఞ, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడికి తెలియదు పరమశివుడు ఎందుకు పరిగెడుతున్నాడో. కానీ ఆవిడ సదాశివానుగ్రహద మహాపతివ్రత ఆవిడ. అటువంటి తల్లి భర్త ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు నటిస్తున్నా, భర్త ఉట్టినే నటించచ్చు. అబ్బా అన్నాడు అనుకోండి మొగుడు, అది ఖచ్చితమో కాదో తెలియకుండా అబ్బాయి ఏమిటండి అని నేను అన్నండి అంటుందా భార్య? అంటే అబ్బో ఏమిటండి అంటుంది. ఉట్టినే అన్నాను అంటే ఏమిటి లేదు పరిహాసాలు అంటుంది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి దెబ్బ కనపడ్డాక అడుగుదామని ఊరుకున్నానంటే అని అంద కదా భార్య. అలాంటిది మహాపతివ్రత అనకుండా ఉంటుందా? అందుకని ఆయన పరిగెడుతుంటే ఆవిడ నీరైపోయింది అన్నాడు. అయిపోయి తన స్వరూపం కనపడకుండా తటాకం అయిపోయింది ఆవిడ. అదే శరవణం అంటే. ఆ శరవణం అనేటటువంటి తటాకమై ఉండిపోయింది. సరే, పరమశివుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తటాకంలోంచి ఆవిడ స్వస్వరూపాన్ని పొందింది. కానీ ఆ తటాకం ఉండిపోయింది. ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అమ్మవారు పరమప్రీతితో ఆ సరోవరంలో ఉండిపోయింది. ఆ సరోవరాన్ని కాపాడుకుంటోంది. ఆవిడంది, నువ్వు నా గర్భవాసం కదా చెయ్యవు, ఒక పని చెయ్యి. జ్ఞానమూర్తివి కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటి అగ్నిహోత్రంలోంచి జన్మించి పుట్టగానే ఈ శరవణం అనేటటువంటి తటాకములో వచ్చి పడి అక్కడి నుంచి పైకి లే. శరవణ భవ అంటే పుట్టినవాడు, శరవణం అంటే పార్వతీదేవి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శరవణ భవుడు అంటే. అందుకని అది బీజాక్షరమైంది. అమ్మవారి కొడుకు అయ్యాడు. శివతేజం నుంచి పుట్టినవాడు అమ్మవారి కొడుకే అయ్యాడు. అంటే కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే ఈశ్వరి గారు అబ్బాయినా అండి అని అడగకూడదు, తప్పు. కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే కోటేశ్వరరావు గారు ఈశ్వరి గారుల అబ్బాయి. అంతేగాని ఎక్కడో ఏ సర్టిఫికెట్ వెరిఫికేషన్కో వెళ్ళి చిరంజీవి సిహెచ్ఎస్ చరణ్ సన్ ఆఫ్ శ్రీ సిహెచ్ఆర్విబి కోటేశ్వరరావు అంటే ఎవరో నన్ను తెలిసిన వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని పిలిచి కోటేశ్వరరావు అబ్బాయి అంటే వారి భార్య పురాణాలకు వస్తుంటారు, ఆవిడ కొడుకేనా అండి అంటే అది అసహ్యకరమైన సంస్కారం. అలా అడగకూడదు కదా. అందుకని పరమశివుని యొక్క కుమారుడు అని వాడు అడిగిన అవివేకి అయి తారకాసురుడు, అది అజ్ఞానం. అడిగినా వచ్చినవాడు శరవణ భవుడు. అందుకే అవి బీజాక్షరాలయ్యి. పార్వతీపుత్రుడై వచ్చాడు. అందుకని చేతిలో ఏముంటుంది? శక్తి ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో. శివుడికి పరమశివుడి యొక్క పేర్లు వింటే కొంచెం ఆశ్చర్యకరంగాను కొంచెం భయంకరంగాను ఉంటాయి. ఏమిటండి ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయి ఏమిటండి అనిపిస్తుంది. మీరు నిజంగా శివుడి అష్టోత్తరంగానే ఏమైనా చూశారనుకోండి, ఆయన పేర్లు ఏమిటో తెలుసా అండి? స్థాణుహు అనో మారేడు దళం వేస్తారు. స్థాణుహు అంటే కదలక మెదలక ఇలా ఉంటాడని.
ఏట స్థాణువులు అలా కూర్చుంటావు, ఏం మాట్లాడినా పలకవు అంటాం. స్థాణు అంటే అలా కూర్చున్నవాడనా? అది కాదు. పరమశివుణ్ణి స్థాణువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? ఆయనకి వ్యాపకత్వం చెప్పినప్పుడు శివకేశవ అభేదం చెప్తే స్థాణుహు అని పిలుస్తారు. స్థాణుహు అంటే ఇంక తాను వ్యాపించడానికి చోటు లేనివాడు, అంటే అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఇంక తాను ప్రవేశించడానికి కొత్త చోటు లేక నిండి ఉండిపోయినటువంటి వాడు స్థాణుహు. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు. అలాగే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి నామం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన నామం పూషదంతభిదవ్యగ్రో, సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా నీకు నమస్కారం అని పేరు. అలా పిలుస్తారా ఎవరైనా? నిజంగా మరి దక్షయజ్ఞ ధ్వంసంలో సూర్యుడు వచ్చి అక్కడ కూర్చుంటే వీరభద్రుడికి కోపం వచ్చింది. శివుని నిరీశ్వర యాగంలో శివుణ్ణి పిలవని యాగానికి నువ్వు ఎందుకు వచ్చావు అని ఓ పటకారట్టకొచ్చి సూర్యుడు పళ్ళన్నీ పీకేశాడు. పీకేస్తే అప్పటి నుంచి సూర్యభగవానుడికి పాయసమే ప్రసాదం. అందుకే కరకరలాడేవన్నీ ఆయనకి పెడితే ఇబ్బంది పడతారని ప్రసాదం పాయసం పెడతారు. అందుకని పూషదంత భిదవ్యగ్రోదక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త. దగ్గు తగ్గిపోయినా అయ్యో డబ్బు పోసుకున్నాం ఉతినే బారా ఏంటంటే అని తాగేయం కదా దాన్ని. అలా ఆ పరమశివుడికి కూడా ఆ ప్రార్థన చేసి స్తోత్రం చేసే ముందు ఉన్మత్త శేఖరాయ నమః అంటే ఆకలి వ్యాధి, అందుకని అది తగ్గేంత వరకు ఏది కనబడితే తింటాడంతే. అంతటి బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు పరమశివుడు. అటువంటి వాడు కాబట్టి ఆయనకి ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క కుమారుడిగా సనత్కుమారుడు జన్మించాడు కనుక శరవణ భవ అంటే శరవణం అనేటటువంటి తటాకములో పడి వ్యోమవత్వ్యాప్త దేహాయ ఆకాశతత్వమైనటువంటి పరమశివుడి నుంచి ఆయన మూడవ నేత్రపు అగ్నిలోంచి శరవణమనేటటువంటి నీటిలోంచి కొండమే అనబడేటటువంటి పృథివిలోంచి అగ్నిహోత్రమునకు సాయమైన వాయువులోంచి ఐదింటిలోంచి పుట్టి ఐదింటిని వశం చేసుకున్నవాడు కాబట్టి పంచభూతాతీత స్వరూపుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తే పంచభూతముల యొక్క సహకారము లభిస్తుంది. అందుకని సుబ్రహ్మణ్యుడు పుడుతూనే అలా పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన 2 అవతారములు స్వీకరించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించారు, దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధ నాయనారుగా జన్మించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించినప్పుడు భారతదేశంలో బౌద్ధమతం వ్యాప్తి చెంది వేదము యొక్క ప్రమాణమును అందరూ తిరస్కరించేటటువంటి రోజులొస్తే మళ్ళీ కర్మయోగాన్ని భారతదేశంలో ప్రచారం చెయ్యడం కోసమని మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి